అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మరి రాజ్ టీవీ, అలాగే ఆర్టీవీ, మరి బిగ్ టీవీ అనేవాళ్ళు టీవీ ఛానల్స్లో మరి షాలేమాన్ గురించి భయంకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆయన అయితే స్త్రీల గురించి మాట్లాడలేదు. అయితే సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలని మాట్లాడుతున్న సందర్భాన్ని తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మాట్లాడే వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడే స్త్రీలు గుర్తొచ్చినట్టున్నారు. మరి ఇప్పుడే వాళ్ళు నిద్రపోతున్నారు, మరి లేకపోతే మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడే పాప నిద్ర లేచినట్టున్నారు. మరి మణిపూర్లో స్త్రీలు నగ్నంగా ఊరేగించినప్పుడు, నగ్నంగా మరి మానభంగాలు చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఒకళ్ళు కూడా మాట్లాడారు. ఆ రోజున క్రైస్తవ సమాజం ముందుకొచ్చి ధర్నాలు చేసింది. ఆ రోజున ర్యాలీలు చేశారు. మరి మీరందరూ ఆడిగిపోయారు. ఆ రోజున బిగ్ టీవీ ఆడిగిపోయింది, ఆర్టీవీ ఆడిగిపోయింది, మరి రాజ్ టీవీ ఆడిగిపోయింది. ఆ రోజు ఆడవాళ్ళు గుర్తు రాలేదా? అయినా అన్న చెప్పిన మాటలో తప్పే ఉంది. అన్న కరెక్ట్గానే మాట్లాడాడు. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి అని మా సంఘం గురించి మాట్లాడుకున్నాం అంతే. మీకు తెలియనటువంటి విషయాలు ఏంటంటే అన్న ద్వారా ఎన్నో జీవితాలు మార్చబడ్డాయి. ఈ రోజున మరి ఎన్నో జీవితాలు మార్చబడి ఈ రోజున దేవుని కోసం బలమైన సాక్ష్యంగా నిలబడేటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాడిని. అన్న ద్వారా సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు నా జీవితాన్ని మార్చుకొని నేను దేవుని కోసం నిలబడటానికి మరి అన్నని దేవుడు వాడుకొని ఈరోజు నిలబెట్టాడు. అలాగే మరి మాట్లాడే వాళ్ళకి మరి మైండ్ ఉందా? మైండ్ పోయి మాట్లాడతా నాకు తెలియదు. కానీ మరి ప్రియా చౌదరి కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు, నోరు జారి మాట్లాడుతున్నారు. జాగ్రత్త. మాకు కూడా నోరు జారడం తెలుసులే, కానీ మాకు అలాంటి సంస్కారం లేకుండా మా దైవజనులు మమ్మల్ని మాకు నేర్పించలేదు. సంస్కారాన్ని నేర్పించారు కాబట్టి మేము సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి ఒకసారి. మరి మరియమ్మ తల్లిని భయంకరంగా మాట్లాడుతున్నారు. ఆమె స్త్రీ కాదా? మరి బైబిల్లో మరి యేసు ప్రభుని భయంకరంగా మాట్లాడుతున్నారు. మా దేవుడికి మరి మా మనోభావాలు దెబ్బతినవా? కానీ ఈరోజు చూడండి, ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. వీడియో చూడండి. చూసినటువంటి వీడియోలో ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఎవరు, ఏ రాజ్ టీవీ కానీ మరి ఏ టీవీ కూడా మరి దీని గురించి ప్రచారం చేయట్లేదుగా. అంటే క్రైస్తవులను ఎవరు ఏదన్నా సరే వాళ్ళు మెల్లకుండా మౌనంగా ఊరుకుంటారనే. మాకు కూడా తెలుసు మాట్లాడటం, మేము కూడా మాట్లాడగలుగుతాం. కాబట్టి ఇది మీకు హెచ్చరిక. జాగ్రత్తగా మర్యాదగా మీరుండి షాలేమన్నకి క్షమాపణ చెప్పాలా. అలాగే మీరు కూడా మీ టీవీల్లో కూడా జాగ్రత్తగా మీరు చేయండి. ఎందుకంటే క్రైస్తవులుగా మాకు బలం ఉంది, మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా చేయగలుగుతాం. కానీ మాకు దేవుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి మేము మౌనంగా ఉన్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీరు వీటికి సమాధానం చెప్పాలి. మరి స్త్రీల గురించి మాట్లాడినప్పుడు మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు మరి క్రైస్తవ స్త్రీల గురించి కూడా మాట్లాడారు. భయంకరంగా క్రైస్తవ స్త్రీలు తిట్టారు. భయంకరంగా సేవకుల భార్యల గురించి మాట్లాడాడు. మరి ఇవన్నీ మీకు కంటికి కనపట్లేదా, చెవికి కనపట్లేదా? కాబట్టి ఇదిగో మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మర్యాదగా మీ ఛానల్స్లో పెట్టినటువంటి వాటికి క్షమాపణ చెప్పాలా. లేకపోతే మేము ఎంత దూరమైన వెళ్ళటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీకు వందనాలు.